హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా రాంగ్ సైడ్ అనేది ఫోల్డింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ ద డాట్ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మన వెడల్పు అనేది ఎక్కువ అవుతున్నట్లయితే కొంచెం తగ్గించుకోండి, లేదా బాగా సన్నగా ఉండేవాళ్ళు డాట్ అనేది వెడల్పు వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది అనుకున్నట్లయితే మనం వెడల్పు అనేది కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు రెండిటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని చూసారు కదండి. షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా ట్రై చేయాలి డాట్స్ని. ఇప్పుడు షేప్ పట్టి వేరే కలర్ ఉన్నట్లయితే పైన కట్ చేసుకొని వేసుకోవాలి, లేదా సేమ్ కలర్ ఉన్నట్లయితే 2 ఈక్వల్గా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 సైడ్స్ షేప్ పట్టి కాబట్టి మిడిల్ కట్ చేసేస్తున్నాను కింద. ఇప్పుడు వేరే కలర్ని కట్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా షేప్ పట్టి అనేది మనకి ఎక్కువగా గట్టిగా కావాలి అనుకున్నట్లయితే షేప్ పట్టిని మనం ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. షేప్ పట్టిని మనకి స్టిఫ్గా ఉంటుంది. మనకి నార్మల్ క్లాత్స్ అయితే 3 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది కలర్ కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి అది కూడా చూడండి. వీడియోస్ అనేది నెక్ పైపింగ్ ఒకవేళ చూడలేనట్లయితే నెక్ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆ విధంగా. ఇప్పుడు షేప్ పట్టిని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 2 కూడా. ఇప్పుడు మనం కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకు నీట్గా ఉంటుంది లోపల ఫోల్డింగ్స్ అనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విధంగా షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి, సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీ కాబట్టి స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టీకి అయితే లోపలికి ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. అది తాళ్ళు పట్టీ అయితే మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి.
ఇప్పుడు మనం తాళ్ళు వేసే దగ్గర మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మరియు వెడల్పు ఉన్నట్లయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చు అనేది కనిపిస్తుంది కాబట్టి మెడ చుట్టూరు కూడా ఆ విధంగా లేకుండా ఉండాలంటే మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 క్రాస్ ముక్కల్ని కూడా జాయింట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా జాయింట్ చేసుకోకూడదు. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. మెడభాగం చుట్టూరు కూడా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకోగలిగితే అంత నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా బ్లౌజ్ చూడడానికి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసుకొని పైన. మనకి రైట్ సైడ్ తాళ్ళు పట్టి వైపు మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పైపింగ్ కూడా వేసుకోండి. మనకి సారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్లయితే బార్డర్ వస్తుంది కదండి, ఆ బార్డర్ అనేది మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా డిజైన్లా వస్తుంది. ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్టే కాకుండా ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ వేసుకోవచ్చు. మన కటింగ్లోనే అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే ప్రతి టిప్స్ ఫాలో అవ్వండి, మీరు చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఈ విధంగా లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, లేదా చేతికుట్లు వేసుకోవాలి. మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ పెట్టుకొని వేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. అప్పుడు మనం ఈ లైన్ అనేది చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ విప్పేసుకోవచ్చు. మనకు చాలా నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.